అందరూ బాగుండాలని కోరుకుందాం. ధర్మ సూక్ష్మం. పూర్వం కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ధర్మవంతుడు, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడు. ఒక రోజున ఒక చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో చెట్టు పైనున్న ఒక కొంగ ఆయనపై రెట్ట వేసింది. అప్పుడు ఆయన కోపంతో ఆ కొంగను తీక్షణంగా చూస్తాడు. ఆ తీక్షణానికి ఆ కొంగ చచ్చి కింద పడిపోతుంది. అప్పుడు బాధపడతాడు. అయ్యో, నేను ఈ ప్రాణాన్ని తీశానే, నా వలన ఈ ప్రాణం పోయిందే అని బాధతో విలపిస్తాడు. అలా కొంత సమయం తర్వాత మధ్యాహ్నం అయింది. ఇక భిక్షకు బయలుదేరాడు. ఒక వాకిట్లో నిలుచున్నాడు ఒక ఇంటి ముందు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తేవడం కోసమని ఇంట్లోకి వెళ్ళి ఒక పాత్రలో భిక్షను వేసుకొని వస్తూ ఉండగా ఆమె భర్త అలసటతో ఇంటికి వస్తాడు. వెంటనే ఆవిడ ఆ పాత్రను అక్కడ పెట్టి తన భర్తకు స్నానం చేయించి భోజనం పెట్టి ఆ తర్వాత ఆయన పడుకోగానే కాళ్ళు ఒత్తి ఆయన నిద్రించగానే ఆ యొక్క పాత్రను తీసుకుని కౌశికుని దగ్గరకు వస్తుంది. ఇక అప్పుడు ఆయనకు కోపం వచ్చేస్తుంది. నీకు ఇంత గర్వమా? నన్ను చూసిన తక్షణమే లేదు అంటే వెళ్ళిపోయేవాడిని, కానీ నువ్వు ఇంతసేపు నిలబెట్టి నన్ను అవమానించావు అని అంటాడు. దానికి ఆవిడ, ఆత్మా, నేను మీకు భిక్ష తెచ్చే సమయానికి నా భర్త వచ్చాడు. నా భర్తకు సకల సపర్యలు చేసి వచ్చేటప్పటికి ఆలస్యమైంది. మీకు కోపం వలదు, సహనంతో ఉండండి అని అంటుంది. ఏమిటి, బ్రాహ్మణుడి కంటే నీ భర్త గొప్పవాడా? బ్రాహ్మణుడంటే ఏమనుకుంటున్నావు? అసలు నీకు తెలుసా? లోకవంద్యుడు, ఇంద్రుడు లాంటి వాళ్లే, దేవేంద్రుడు లాంటి వాళ్లే బ్రాహ్మణులను గౌరవిస్తారు. బ్రాహ్మణులు తలుచుకుంటే సర్వలోకాలను భస్మం చేయగలరు. నీకు తెలియదా అని గద్దిస్తాడు. తెలుసు స్వామి, నాకు అన్నీ తెలుసు. వాతాపిని జీర్ణం చేసుకున్నవారు సముద్ర జలాలు ఉప్పుగా అయ్యేటట్టు చేశారు, తాగటానికి పనికి రాకుండా. అలాగే దండకారణ్యాన్ని దహించినటువంటి వారు, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసినటువంటి బ్రాహ్మణులను మర్చిపోగలనా? వారితో కష్టాలను తెచ్చుకోగలనా? లేదు కదా. అందుకని నాకు ఇవన్నీ తెలుసు. కానీ బ్రాహ్మణుల కంటే కూడా నాకు నా భర్తే దైవం, ప్రథమ దైవం. స్త్రీలకు భర్తే పరమ పూజ్యం అని చెప్తుంది. మీరు బ్రాహ్మణుడంటే కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని వీడి మోహాన్ని వీడినటువంటి వారే బ్రాహ్మణులు. ఆయనలో ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అరిషడ్వర్గాలను, కామక్రోధ మోద లోభ మోహోత్సాలను త్యజించిన వాడే బ్రాహ్మణుడు. లేదంటే వాళ్ళు బ్రాహ్మణులే కాదు. మనిషికి ముఖ్యంగా మానవత్వం అనేది ఉండాలి. మరి సత్యాన్వేషణ, సత్యవ్రతాన్ని కలిగి ఉండాలి. అందరినీ సమదృష్టితో చూడగలిగిన వారై ఉండాలి. ఇందులో నీకు కొంత జ్ఞానం లేదు, నా పాతివత్యంతో తెలుసుకున్నాను. మీకు చాలా కోపం ఎక్కువ. కాబట్టి అది కాకుండా మీరు ఇప్పుడు మీ మీద రెట్ట వేసింది అని ఆ కొంగను దహించి వేశారు. ఇవన్నీ కూడా తెలుసుకున్నాను నేను. మీకు ఇంకా జ్ఞానం కావలసి ఉంది. ధర్మ సూక్ష్మాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నేను స్త్రీని కాబట్టి నాకు ఇంతవరకే జ్ఞానాన్ని చెప్పగలను. మీకు ఇంకా ఈ ధర్మ సూక్ష్మాల్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి మిథిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతను ఒక కిరాతకుడు.
అతడు సత్యవ్రతంతో మరి మాతాపితలను పూజించేటటువంటి వాడు. మీరు అతని దగ్గరికి గనక వెళ్ళినట్లయితే మీకు ధర్మ సూక్ష్మాన్ని బోధిస్తాడు, తెలియజేస్తాడు అని చెప్తుంది. నేను ఇలా చెప్పినందుకు మీకు బాధ కలిగి ఉంటే నన్ను మన్నించండి అని అడుగుతుంది. వెంటనే కౌశికుడికి జ్ఞానోదయం అవుతుంది. ఈవిడ ఎంత పతివ్రత కాకపోతే నేను కొంగను చంపిన విషయం తెలుసుకోగలుగుతుంది. ఈవిడ ప్రాతివత్యం ముందు నా జ్ఞానం సున్నా అని, అమ్మా నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది, నా మనసు తేలికపడింది అని ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి ఆమెను దూషించినందుకు పశ్చాత్తాపడుతూ ఇంకా మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరం చేరుకున్నాక ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి వెళతాడు. ధర్మవ్యాధుడు కిరాతకుడు కదా, మాంసాన్ని అమ్ముతూ కనిపిస్తాడు. ఇతను బ్రాహ్మణుడు కదా, అసహ్యంతో పక్కకు జరిగి నుంచునుంటాడు. అప్పుడు ధర్మవ్యాధుడు అతన్ని చూసి గబగబా వచ్చి భక్తితో నమస్కరించి, అయ్యా, ఆ పరమ మహాపతివ్రత ధర్మసూక్ష్మం తెలుసుకోమని మిమ్ములను నా దగ్గరకు పంపించిందా, రండి స్వామి ఇంటికి వెళ్దాం అని అంటాడు. ఈతనికి ఆశ్చర్యం, ఈయనకి ఎలా తెలిసింది? ఆ పతివ్రత నన్ను పంపించిన విషయం ఈయనకి ఎలా అర్థమైంది అని ఆలోచిస్తూ ఆయన్ని అడుగుతాడు. అయ్యా, మీకు ఇంత ధర్మజ్ఞానం ఉండి ధర్మాన్ని తెలిసినటువంటి మీరు ఈ వృత్తిని ఎలా ఎన్నుకున్నారు? ఈ వృత్తిని చేయటం ధర్మమా? ఇది హింసతోటి కూడుకున్న వృత్తి కదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, తపస్సు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, వేదాధ్యయనం చేయటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఇవన్నీ బ్రాహ్మణ ధర్మాలు. మరి క్షత్రియ ధర్మం ప్రజలను సక్రమంగా పరిపాలించటం, దండించటం, ఇవి క్షత్రియ ధర్మం. శూద్రులు సేవ చేయటం, అది వారి ధర్మం. నాకు ఈ మాంసాన్ని విక్రయించేది నా ధర్మం, వృత్తి ధర్మం. ఇక్కడ జనక మహారాజు వారు రాజ్యంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వధర్మాన్ని తప్పకుండా పాటించాలి అని చెప్తారు. ఒకవేళ ఆ ధర్మాన్ని పాటించిన వారు తమ కుమారుడైనా సరే శిక్షార్హులు. కాబట్టి నేను నా ధర్మమైనటువంటి ఈ మాంసాన్ని విక్రయిస్తున్నాను. అయితే నేను జీవహింస చెయ్యను. వేరే వాళ్ళు జంతువులను చంపి తెచ్చినటువంటి మాంసాన్ని మాత్రమే విక్రయిస్తాను. అలాగే నేను గురువులను, దేవతలను, తల్లిదండ్రులను, అతిథులను పూజిస్తాను. నేను సత్యాన్ని పలుకుతాను, ఎవరిని కూడా నిందించను, ఎవరి తప్పులను నేను బయటికి చెప్పను. అలాగే నేను కోపాన్ని కలిగి ఉండను. ఇంకా నేను అలాగే సుఖ దుఃఖాలను సమానంగా భావిస్తాను. పొగిడితే లొంగను, తెగిడితే కుంగను. ఇలా నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ నా పనిని నేను చేసుకుంటూ మరలా ఆహారాన్ని, ఉపవాస ధర్మంతో ఉండే ఆహారాన్ని మాత్రమే భుజిస్తాను. నేను హీన కులములో పుట్టినా కూడా నేను ఇవన్నీ కూడా పాటించి నిర్మలంగా ఉండగలుగుతున్నాను అని చెప్తాడు. మీరు అడిగారు కాబట్టి నేను ఇది చెప్తున్నా, నా గొప్పను చెప్పుకోవటం కాదు అని చెప్తాడు. అలాగే మరి ధర్మం అంటే ఏంటి? ప్రతిదీ కూడా మనం పెద్దలను చూసి వారి చేసేటటువంటి పనులను మనం ఆచరించాలి. ఎవరిని తక్కువగా చూడకూడదు.
అందరినీ కూడా సమదృష్టితో చూడగలగాలి. అలాంటి ధర్మాన్ని మనం పాటించాలి. కోపాన్ని త్యజించాలి, ఇంద్రియాలను జయించాలి. అలా మునులు, తపస్సులు, ఋషులు అలాంటి పెద్దలను మనం గౌరవించాలి. అది మానవ ధర్మం. అలాగే హింసను గురించి మీరు అడుగుతున్నారు. హింస అన్నారు కదా. అసలు హింస అహింస గురించి సరిగ్గా చెప్పగలిగిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. ఏది హింస అహింస అని మనం తెలుసుకోవాలంటే మరి ఏది హింస ఏది అహింస అనేది తెలుసుకోవాలంటే మరి ఋషులు కానీ మునులు కానీ అడవిలో మరి వృక్షాలకు పండిన పండ్లను, ఆకులను, కందమూలాలను తింటారు. వాటికి కూడా జీవం ఉంటుంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఎవరిని హింస చేయటం లేదని అనుకుంటారు. ఆ జీవం మరి ఆ జీవంతో ఉన్న వాటిని తింటే అది హింసే కదా. అలాగే మరి రంతిదేవుడు ఎన్నో పశువులను, గోవులను నరికి చంపి ఆ రక్తంతో యజ్ఞయాగాదులు చేశాడు. ఆయనకి పుణ్యలోకాలు ప్రాప్తించినాయి కదా. అది కూడా హింసే కదా. అలాగే మరి చాలామంది పితృదేవతలకు పెట్టేటప్పుడు కానీ ఇంకా కొన్ని యజ్ఞయాగాదుల్లో కానీ పశువులను బలి ఇస్తూ ఉంటారు. మరి అది కూడా హింసే కదా. మరి భగవంతుడికి చేసే పుణ్యకార్యాల్లోనే ఇలా జీవులను హింసిస్తూ ఉన్నారు. జీవులను చంపటం, హింస చేయటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి శిబి చక్రవర్తి ఆయన తన కొడను కోసి ఇంద్రుడికి ఇచ్చివేస్తాడు, ఇచ్చి పుణ్యలోకానికి వెళ్తాడు. అది కూడా మాంసమే కదా. ఇలా హింస అహింస అనే దాన్ని గురించి చెప్పాలంటే మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానమే లేదు. కాబట్టి మనం తెలిసి ఇతరులను హింసించకపోవటమే అహింస అని ఆ సూక్ష్మాన్ని తెలియజేస్తాడు. ఇక ధర్మము, నిజము. ధర్మం అంటే చెప్పాను కదా, పెద్దలను అనుసరించి వారు చెప్పేటటువంటి విషయాలను గ్రహించి మనం ఆచరించాలి. అలాగే మరి ఇతరులను అందరినీ కూడా సమదృష్టితో చూడాలి. ఇతరులను కించపరచకూడదు, ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు, ఇతరుల మనసును నొప్పించకూడదు. ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మంలో ఉండే విషయాలే. సత్యవ్రతం, సత్యాన్ని పలకాలి, త్యాగాన్ని చేయాలి, త్యాగగుణాన్ని కలిగి ఉండాలి, సత్యాన్ని పలకాలి. మరి ఇవన్నీ కూడా ధర్మంలోని భాగాలే. అలాగే నిజం. అవసర సమయంలో మరి అబద్ధం చెప్పినా కూడా, అత్యవసర సమయంలో వారికి ఇబ్బంది లేని పరిస్థితిలో అబద్ధం చెప్పినా కూడా అది నిజంతో సమానం. ప్రాణం పోయేటప్పుడు కానీ మరియు వివాహాది కార్యాల్లో కానీ అబద్ధాలు చెబుతారు. అవి ఇతరులను హింసించాలని కాదు, అలాంటి అబద్ధాలు కూడా నిజంతో సమానమే. కాబట్టి అలా నిజాన్ని నిష్పక్షపాతంగా మాట్లాడడం నిజమైన నిజం. అది అలా తెలుసుకోవాలి. ఇక ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. మనం పుట్టుకతో పుడతాము, చస్తాము. ఈ చావు పుట్టుకల మధ్య ఈ జీవితంలో మనం చేసే పాప కర్మలే మనకి ఆ కర్మఫలాన్ని అందిస్తాయి. మనం చేసే పాపాలనే కర్మగా మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి జీవితానికి
వాళ్ళే కర్మలు తెచ్చుకోవడం కానివ్వండి, పోగొట్టుకోవడం కానివ్వండి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని ఈ ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా అతనికి తెలియజేస్తాడు. చూసారా, మరి ఇవన్నీ కూడా ధర్మాలే, దాంట్లో పుట్టుకొచ్చినటువంటివే. మరి అట్లాగే అంత బ్రాహ్మణుడయ్యుండి, అంత దయాపరుడయ్యుండి, ధర్మం తెలిసినటువంటి వాడయ్యుండి, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడయ్యుండి, ఒక్క కోపము అనే గుణముతో భ్రష్టుడయ్యాడు ఈ కౌశికుడు. చూసారా, మరి భర్తను పూజించి మహా ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది ఆ ఇల్లాలు. ఎంతటి జ్ఞానాన్ని సంపాదించుకుంది, పతివ్రతగా మరి అన్నీ తెలుసుకోగలిగింది. ఎవరికి ఎప్పుడు ఏమి చెయ్యాలి అనేది అన్నీ కూడా సకల ధర్మాలు తెలిస్తే అర్థమవుతాయి. కిరాతక జన్మ పుట్టినా కూడా, హీన కుటుంబంలో పుట్టినా కూడా ఈ ధర్మాలన్నీ ఆచరించి ఆయన మరి నిష్కల్మషుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పటికీ ఈయన ఇవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా తెలుసుకుంటూ చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క ధర్మానికి ఉన్నటువంటి గొప్ప గుణం ఇదే. మరి మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.